హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? హమ్మయ్య! శ్రావణ శుక్రవారం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. అలాగే మేము కూడా చేసుకున్నాము. అలాగే పూజలన్నీ చేసుకున్నాము. అలాగే నైవేద్యాలు కూడా చేశానండి. ఈరోజు బూరెలు చేశాను. శనగపప్పుతో బూరెలు చేశాను. మినపప్పుతో గారెలు చేశాను. బియ్యము, పెసరపప్పుతో పొంగల్ చేశాను. బియ్యంతో పులిహార చేశాను. ఇలా 4 రకాల నైవేద్యాలు తయారు చేశానండి. అలాగే శనగలు కూడా ఫ్రై చేశాను, అది పెట్టలేదు. దాంతో మొత్తం 5 రకాలండి. అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టానండి. మరి ఈరోజు ఆ మహాతల్లి, ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ కావాలండి. మాకు కావాలి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలండి. ఇలాగే ప్రతి సంవత్సరం 10 కాలాలు మనం చల్లగా కూడా ఆ వరలక్ష్మి తల్లి దీవెనలతో, ఆశీస్సులతో మనం ఎల్లప్పుడూ కూడా ఈ శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు తప్పకుండా చక్కగా శ్రద్ధ, బుద్ధి, వినయ విధేయతలతో మనం చల్లగా సంతోషంగా చేసుకుంటూ ఉండాలండి. పిల్లా పాపలతోని అందరితోని మరి మనకి పాడి పంటలతోటి అన్నిటితో కూడా మనము సమృద్ధిగా ఉండుతూ ఆనందంగా ఉండాలండి. అలాగే ఆ తల్లిని ఆశీస్సులు, ఆ తల్లి దీవెనలు ఎల్లవేళ ఎల్లకాలం అందరికీ ఉండాలండి. అలాగే ఈ వీడియో చూసిన అందరికీ కూడా నేను ఈరోజు శ్రావణ శుక్ర శుభాకాంక్షలను నేను తెలియజేస్తున్నానండి. అలాగేనండి, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్‌లో ఎలా ఉన్నాయి మా వంటలనేది తెలియచేయండి.